తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారు కర్ణన్ గారికి మన యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాతో పాటు రాష్ట్ర నాయకులు కూడా చాలామంది వచ్చారు. అందరం కలిసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి వినతిపత్రం అందజేశాం. ముఖ్యంగా నవంబర్ నెల పెండింగ్లో ఉన్న పారితోషికాలు తక్షణమే చెల్లించాలని కోరడం జరిగింది. అది వెంటనే మేము అమలయ్యేటట్టు చూస్తాం. ఈరోజు దాని మీద మాట్లాడతాం. రేపే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, పారితోషికాలు వస్తాయి అనేసి కూడా కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. అట్లాగే ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేసి మాట్లాడుతున్నప్పుడు 9,750 కంటే ఎవరికైనా తక్కువ వస్తున్నాయా, మేము తక్కువ ఇవ్వట్లేదు కదా అనేసి కమిషనర్ గారు అన్నారు. లేదు తక్కువ వస్తున్నాయి, టార్గెట్స్ పెడుతున్నారు. ఆ టార్గెట్స్ లేకపోయేసరికి పారితోషికాలు 3,000, 5,000, 6,000 వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అనేసి మనం చెప్పడం జరిగింది. మా ముందే ఫోన్ చేసి ఎవరికి తగ్గించొద్దు, అందరికీ సమానంగా వేయండి అనేసి కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అట్లాగే వీటితో పాటు మనకందరికీ తెలుసు, అక్టోబర్ 9వ తేదీన దానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో 15 రోజులు ఫిక్స్డ్ వేతనం, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్స్ మీద 15 రోజులు మనం నిరవధిక సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా అప్పుడున్న డైరెక్టర్ గారు మనకు హామీలు ఇచ్చారు, కమిటీ వేస్తాం, అట్లాగే ఆ కమిటీ ఒక రిపోర్ట్ను తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తుందనేసి చెప్పారు. ఆ ఇచ్చిన హామీలు ఒక సమ్మెకాలం వేతనాలు తప్ప ఇంకేమీ మనకు అమలు కాలేదు. అంశాలన్నీ కూడా కమిషనర్ గారికి వివరించడం జరిగింది. అట్లాగే ప్రధానంగా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేసి కూడా మనం కోరడం జరిగింది. ఫిక్స్డ్ వేతనం ఎక్కడ ఇస్తలేరంటే లేదు ఇక్కడ పక్కకే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు అనేసి కూడా మనం చెప్పాం. అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదు అనేసి కూడా తెలియజేశాం. ప్రమాద బీమా సౌకర్యం కోసం ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం, మీకు అందరికీ కూడా తెలియజేస్తాం అనేసి చెప్పారు. అట్లాగే ఫిక్స్డ్ వేతనం గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేసి మనం చెప్పాం. దాని గురించి కూడా పరిశీలిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అనేసి కూడా చెప్పారు. అన్ని అంశాలు కూడా కమిషనర్ గారికి మనం గుర్తు చేయడం జరిగింది. రిజిస్టర్స్ కార్ నుండి, పని భారం కార్ నుండి, అట్లాగే ఏఎన్ఎం, జిఎన్ఎం పోస్టుల్లో వేటేజ్ మార్కుల కార్ నుంచి అన్నీ కూడా వివరించాం. అవన్నీ కూడా కమిషనర్ గారు వినడం జరిగింది. అట్లాగే కమిషనర్ గారి కంటే ముందే మనం మంత్రికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. మేము వెళ్ళగానే 2-3 రోజుల ముందే మేము చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం అనేసి కూడా చెప్పారు. అందుకని మన తరపు నుండి మాత్రం అక్కడ మంత్రి గారికి, ఇక్కడ కమిషనర్ గారికి అందరికీ కూడా సమాచారాన్ని మనం కమ్యూనికేట్ చేశాం. ప్రభుత్వం తొందరగా పరిష్కారం చేయాలనేసి ఆశిస్తున్నాం. చేయకపోతే ఏంటిది అనేది కూడా మనము కొంత సమయం, ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి కొంత సమయం కేటాయించి అప్పటికీ మనం చేయకపోతే తర్వాత కార్యాచరణ ఏంటిది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను.